హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదేంటంటే, మల్లెపూలు తెంపుకుందామని చెట్టు దగ్గరికి వెళ్తే సడన్గా మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో బానాయి ఆశ్చర్యంగా చూస్తే ఇంకెక్కడ మల్లెపూలు మాట్లాడడం మొదలుపెట్టాయి. తెలుగు ఆడపడుచులందరూ వినాల్సిన మాటలు ఇవి. మరి వినండి. తెలుగు ఆడపడుచులందరికీ నేనంటే చాలా ఇష్టం. మమ్మల్ని దారంతో కట్టేసిన, సూదులతో గుచ్చిన బాధని భరిస్తూ మీ సంతోషం కోసం మీ అలంకరణలో భాగంగా మీకు ఎంతో అందాన్ని తెచ్చిపెట్టే మేము ఈరోజు పడరాని మాటలు పడుతున్నాము. మీరు ఎంత బాగా అలంకరించుకున్నా మీ తల్లో మేము లేకపోతే ఆ అలంకరణ అసంతృప్తిగానే ఉంటుంది. మీ శుభకార్యాలలో ప్రతి వేడుకలో కూడా మేము ఉండాల్సిందే. ఆనాటి గొప్ప గొప్ప కవులు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ ఆ తల్లి మెడలో మమ్మల్ని అలంకరించారు. సంస్కృతి సంప్రదాయాలకి నిలువుటద్దంగా మమ్మల్ని ప్రతిబింబించారు. అదే మాకు పెద్ద వరము. కానీ ఇప్పటి మనుషులు మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. మీ సౌభాగ్యానికి సంతోషానికి చిహ్నంగా మారిన మమ్మల్ని బూతుకు చిహ్నంగా మార్చారు. ఇది తలుచుకుని మళ్ళీ మళ్ళీ రోదిస్తున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇది మల్లెపూలపై ఒక పాస్టర్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆయన తన సంఘస్థులకి ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు మల్లెపూల గురించి. మల్లెపూలు పెట్టుకునే ప్రతి స్త్రీలు కూడా బజారు సంబంధులు. దేవుని యొక్క బిడ్డలు వాటిని అంటే మల్లెపూలని దగ్గరకు కూడా రానివ్వరు. వారు దేవుని యొక్క బిడ్డలని చెప్పుకొచ్చారు. ఎంత తెలివైన వారు కూడా ఏదో ఒక పొరపాటు చేస్తారంటారు కదా, ఆయన కూడా సేమ్ ఇదే పొరపాటు చేశారు. ఏంటంటే చాలామంది క్రిస్టియన్ స్త్రీలు మల్లెపూలు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సంఘస్థుల్లో వాళ్ళు పెట్టుకోరేమో కానీ మిగిలిన చాలామంది సంఘస్థులు ఉంటారు, వాళ్ళంతా పెట్టుకుంటారు. బొట్టు తప్పనించి మిగతా అలంకరణ మొత్తం చేసుకుంటారు. ఇది స్త్రీలకు సంబంధించిన అలంకరణ విషయం అన్నమాట. అది ఏంటంటే వ్యక్తిగతమైంది. వద్దు అలంకరణ అనుకున్న వాళ్ళు మానేస్తారు, అలంకరించుకునే వాళ్ళు అలంకరించుకుంటారు. ఇప్పుడు క్రిస్టియనిటీలో కూడా పెంతుకొస్తు, ఫెలోషిప్, ఆర్సిఎం, సిఎస్ఐ అని చాలా ఇంకా నాకు తెలిసి చెప్తున్నాను, తెలియని బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. నార్మల్గా చాలామంది కూడా మల్లెపూలని వాడతారు. ఇది హిందూ స్త్రీలకు మాత్రమే అన్నట్లు కాదు. ఇటు కాకపోతే ఏంటంటే హిందూ స్త్రీలని అన్నారు అనేసి అనుకుంటున్నారు. కానీ ఇది ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన విషయం అని ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు గమనించాలి. దైవ సేవకులు కావడానికి ముందుగానే ఒక 6 నెలల్లో ఎంతో కొంత టైం అయితే ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ తీసుకుని పూర్తిగా దానిలో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని అప్పుడే వాళ్ళు పాస్టర్గా బయటకు వస్తారు. వాళ్ళకే మ్యారేజెస్ చేసే పూర్తి పరిమితి హక్కులు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా బైబిల్ యొక్క పరిజ్ఞానంతో పాస్టర్లుగా మారతారు. వాళ్ళు చేసేది ప్రసంగాలు వేరుగా ఉంటాయి. మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రానే మనుషులు అపవిత్రమైపోతే మల్లెపూలు పెట్టుకోకుండా కూడా అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పూలు అనేది కేవలం అలంకరణ కోసం మాత్రమే. మనం చేసే మన పద్ధతిలో, మన ప్రవర్తనలో దానివల్ల ఎలాంటి మార్పు ఉండదు. మన బిహేవియర్ ఏమీ మారిపోదు. ఇక్కడ ఒకటి గమనించండి, హిందూ మతమైన, క్రిస్టియన్ మతమైన, ఏ మతంలోనైనా గురువు అనేవాళ్ళు చెప్పిన దాన్ని చాలామంది పాటిస్తారు, ఆచరిస్తారు. నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నానండి. 2 ఇళ్ళ వాళ్ళు ఉన్నారు, పక్కపక్క ఇంటి వాళ్ళు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆగస్టు 15 వచ్చింది. జెండా ఎగరేస్తారు. పిల్లలు హ్యాపీగా గంతుకుంటూ రెడీ అయ్యి పూలు పెట్టుకుని చక్కగా వెళ్దాం అనుకుంటున్నారు. ఒక పాప పెట్టుకుంది, ఒక పక్కింటి పాప. ఇంకో పాప చూసింది, అమ్మ పలానా హారిక పూలు పెట్టుకుంది, నేను కూడా పూలు పెట్టుకుంటాను అందనుకోండి. వీళ్ళు క్రిస్టియన్స్. అమ్మ తప్పమ్మ, నువ్వు పెట్టుకోకూడదు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, అపవిత్రులు, ఇంకా పెట్టుకోకూడదు మనం అని చెప్పింది అనుకోండి. ఆ పాప మనసులో చిన్ననాటి నుండి మనం ఏమి నాటుతున్నాము, ఎలాంటి బీజం వేస్తున్నాము, ఎలాంటి విషయాలు చెప్తున్నాము. కొంతమంది తల్లులు ఇలాగే చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు విన్నది, వాళ్ళు ఆచరిస్తున్నది, వాళ్ళకి అలవాటైంది మాత్రమే చెప్తారు.
అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏమి భారతదేశంలో ఉండే సంస్కృతి సంప్రదాయాలు నేర్పిస్తున్నాము. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలంటే అందరూ హిందూ మతం గురించే ఆలోచిస్తారు తప్పనించి, మనము ముందు నుంచి ఏమి ఆచరించాము, మతం వేరు, మనం ఆచరించేవి వేరు. ఎంతమంది క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళ టైంలో పసుపులు రాసుకోవట్లేదు, అక్షంతలు వేసుకోవట్లేదు, ఎంతమంది చెయ్యట్లేదు చెప్పండి. ఇక్కడ క్రిస్టియన్ మతాన్ని గానీ, ఆచరించే వాళ్ళని గానీ అసలు నేను ఏమీ అనట్లేదు. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి కాదు. మనం ఏ దేశంలో ఉన్నాం? క్రిస్టియన్ దేశంలో లేం కదా! భారతదేశంలోనే ఉన్నాం కదా! మరి ఈ సంప్రదాయాలన్నీ మనకి పుట్టుకతో వచ్చినవి కదా! ఇప్పుడు మనం నచ్చిన మతాన్ని మనం స్వీకరించాము. తప్పు లేదు. కానీ ముందు నుంచి ఆచరించిన కొన్ని ఆచార వ్యవహారాలని మన మైండ్‌లో నుంచి కొన్ని కొంతమందికి ఇప్పటికే ఆచరిస్తున్నారు. కానీ ఎందుకు వాటిని చెడుగా చూపిస్తున్నారు? కొంతమంది పాస్టర్లు చేసే మాటలు, చెప్పే విధానాల వల్లే ఇవన్నీ వస్తున్నాయండి. అంతే తప్పనించి మతం గురించి చెప్పండి, దేవుడి గురించి చెప్పండి, ఉండే ప్రవర్తన గురించి చెప్పండి, చెడు మార్గంలో నడవవద్దని చెప్పండి. బోలెడంత చెప్పాల్సింది ఉంది. అదంతా వదిలిపెట్టేసి ఉపమానాలు అలాగని ఇక్కడ మళ్ళీ ఏంటంటారంటే హిందూ మతంలో కూడా లేవా అని. అన్ని మతాల్లోనూ ఉన్నాయి. అందరి మతంలో కూడా మంచి చెడు రెండూ ఉంది. కానీ ఒక మతాన్ని ఒకరు విమర్శించుకోవడము, ఒక కులాన్ని ఒకరు విమర్శించుకోవడము, భారతీయులు భిన్నత్వంలో ఏకత్వం అంటారు మళ్ళీ. అసలు అది ఎక్కడుంది? ఎక్కడ ఉంది అసలు? లేదు కదా! ఎందుకు అనవసరమైన చర్చలు తీసుకొస్తున్నారు? మనం మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని నిజంగా నిజాయితీగా తెలుసుకుంటే పరిష్కార మార్గం అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆధ్యాత్మికత అనేది చాలా పెద్ద విషయం అండి. ఇది ఒక మాటలో చెప్పేది కాదు, ఒక విషయంతో అయిపోయేది కాదు. అది చాలా పెద్ద సబ్జెక్టు. అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి, ఎవరి మతాలు వాళ్ళయి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళయి. ఎవరు గుచ్చి ఇంకొకళ్ళ దాన్ని వేలు పెట్టి ఎక్కిరించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటివి ఆడవాళ్ళ మీద లేనిపోనియన్నీ ఇలాంటి కల్పించి అనడం అనేది చాలా చాలా తప్పు.